దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని యొక్క కృపావర్షం మనందరిపై కురియును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులుగా మమ్మల్ని ఉంచి నీ సన్నిధిలో నాయన ఈ రీతిగా ఉండుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. గతించిన దినముల కొరకై వందనాలు, జరగబోయే దినముల కొరకు నీకు కృతజ్ఞతలు. వినువారు నీ బిడ్డలో నాయన వినగలిగిన చెవు, గ్రహించే మనసు దయచేయండి. వినిన వాక్యమును విడిచిపెట్టక దాని ద్వారా జీవించుటకు సహాయం చేయండి. మీ కార్యములంతో గొప్పవి ప్రభువా. ఈ సిలువ ధ్యాన కుడికలలో మీరుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు కనికరించండి ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. నా నోటికి బోరగా ఉండండి, వివరించే కృపను మీరు నాకు దయచేయండి అయ్యా. అయ్యా నా మాటలు నాయన, అయ్యా నా తండ్రి, మీ మాటలుగా నాయన మాట్లాడుటకు సహాయం చేయండి. మీ మాటలు నా నోటిలో పెట్టండి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ వినువారి హృదయాలను నాయన మీరు సరిచేసి గ్రహించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా. ఆదరణే కరువై బాధింపబడియో, నీ నోరు తెరువలేదే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యం భరించావా. ఆదరణే కరువై బాధింపబడియు, నీ నోరు తెరువలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. గుచ్చిరి శిరమున ముండ్ల మకుటం నా కోసం భరించావా. ఊసిరి నీదు మోము పైన అపహాస్యం సహించావా. గుచ్చిరి నీదు శిరము మీద నా కోసం భరించావా. ఊసిరి నీదు మోము పైన అపహాస్యం సహించావా. గ్రూచిరి శిరమున ముళ్ళ మకుటం నా కోసం భరించావా.
ఊసిరి నీదు మోము పైన అపహాస్యం సహించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇతని అంశభాగం అన్నా కైపాను గురించి, అన్నా కైప అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైప యొద్దకు పంపిను. ఈ వాక్య భాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అన్న అనే మాటకు అర్థం దేవుని కృప. కైప అనే మాటకు అర్థం నొక్కు. హెబ్రీ భాషలో చానన్ దయ అని మనం తెలుసుకుంటున్నాం. గ్రీకులో అనానోస్ అంటే కృప, హెబ్రీలో కోప అని మరి వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కైపాను కోప అనేది హెబ్రీ భాషలో చూస్తున్నాం. గ్రీకు భాషలో చూస్తే కపోయస్ అని మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ఉన్నాం. ఈ అన్నన గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, యూదుల ప్రధాన యాజకులలో ముఖ్యుడు. క్రీస్తు శకం 7-8 సంవత్సరములలో ప్రధాన యాజకునిగా ఏర్పరచబడ్డాడు. 15 సంవత్సరముల తరువాత ఆ ఉద్యోగం వదులుకోవలసి వచ్చింది కనుక క్రీస్తు శకం 25లో అన్న అల్లుడైన కైపను ప్రధాన యాజకునిగా నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం. అతడు 12 సంవత్సరములు ఉద్యోగం చేసినట్లుగా చూస్తున్నాం. ప్రజలలో అన్నకు మంచి అభిమానము ఉన్నందున ఇద్దరూ కలిసి యాజకత్వం నిర్వహించినట్లుగా చూస్తూ ఉన్నాం. లోకాసువార్త 3:2లో అన్న కైప ప్రధాన యాజకులుగా ఉన్నట్లుగా మనము చూస్తాం. యోహాను సువార్త 18-12 వచనమునందు అంతటా సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కైపకు మామ. అన్నకు 5 కుమారులు ఉన్నారు. ఒకడు తర్వాత ఒకడు యాజకులైనప్పుడు వారందరూ తండ్రికి లోబడట వలన 50 ఏండ్ల వరకు ముఖ్య అధికారిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు మరణమునకు అప్పగించబడిన నేరమును ముఖ్యముగా అన్న మీద నిలుచుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ అన్నను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంతో పలుకుబడగలిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. 50 సంవత్సరములు ముఖ్య అతిథిగా ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కైపాను మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు చివరి కాలములో అనగా 31.5 సంవత్సరముల కాలములో కైప క్రీస్తు శకం 25 నుండి 36 సంవత్సరాల వరకు అనగా 11 సంవత్సరములు ప్రధాన యాజకునుడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇతడు సద్దూకయ్యుల తెగకు చెందినవాడు. యేసును బహుగా ద్వేషించేవాడుగా కనబడుతూ ఉన్నాడు. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదని నమ్ముతున్నవారు. యేసు పలుమార్లు పునరుద్ధానమును గురించి ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ మూఢుడైన కైప ఆ బోధలు విన్నను చెవిని పెట్టలేని వాడిగా ఉన్నాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే లాజరును ప్రభువు బ్రతికించాక అందరూ ఆయనను నమ్ముతారని భయపడి యేసును అతడు తొలగించాలనుకుని కుట్రతో యోహాను సువార్త 11:49 భాగంలో
మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తముగా మీరు ఆలోచించుకొనుడి అని వారితో చెప్పి ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిగా ఈ కయప కనపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసును బంధించి అన్న దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు అతనికి అధికారం లేనందున తెల్లవారుజామున కయప యొద్దకు తెచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కయప యేసుకు మరణశిక్ష వేసినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కానీ అది జారీ చేయుటకు అధికారం లేనందున రోమా గవర్నర్ పిలాతు వద్దకు పంపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గవర్నర్ ఏరియాలో ఉండే ప్రజలు వారందరూ అక్కడ గుమ్ముకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి సిలువ వేయమని కేకలు వేయించిన వాడుగా ఈ కప్పైనే మనకు కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు సమాధి దగ్గర కాపలా పెట్టిన వాడు, శిష్యులను హింసించిన వాడు కూడా ఇతనేనని అపోస్తుల కార్య గ్రంథంలో 4వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నాడో చూడండి. ప్రజలందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరూ యేసును విడుదల చేయాలని కోరుకుంటున్నా పిలాతు కూడా అంటున్నాడు కదా, ఈయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదు అని అంటే దాన్ని ఒప్పుకోలేదు. యేసుని సిలువ వేయుడి అని కేకలు వేయించినట్లుగా చూస్తూ ఉన్నాం. పిలాతు ఈ నేరము నా మీద ఉండకుండా దీనిలో నా దోషం ఏమీ లేదే అని చేతులు కడుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వారు అన్నారు కదా, ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. దానిని బట్టే వారు ఆ రక్త ప్రభావము వారి మీద ఉండి ఆ శిక్షావిధి కోసమై వాళ్ళు అనేక దేశములు ఎటువారు అటు చల్లాచెదురైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే మరి వాళ్ళందరూ కూడా వారి దేశమునకు చేరుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కపై చేసిన దుర్మార్గమును ఊరకనే పోగొట్టలేదు దేవుడు. పిలాతుకు ఇది తెలిసి తాను చేసిన అతిక్రమములకు సమాధానం చెప్పవలసిందిగా ఆజ్ఞాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. సరి అయిన జవాబు చెప్పమని కయపను గాదు దేశమునకు అతని దేశాంతరవాస శిక్ష విధించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. పిలాతు తరువాత వచ్చిన సిరియా గవర్నర్ విటిల్లీస్ అనే చక్రవర్తి కయపను ఉద్యోగం నుండి తీసివేసి అవమానించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కయప చివరకు దిక్కులేని మరణం పొందినట్లుగా క్రీస్తు శకం 66లో ఇది జరిగినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. నిర్మానుష్యమైన అడవిలోని గుహలో అతడు పాతిపెట్టబడనని మరి యోధా చరిత్రకారుడు యోసిఫస్ తన వ్రాతలలో వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథంలో లేని ఎన్నో అంశములు వేరే గ్రంథాల్లో రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోసిఫస్ అనే ఆయన ఒక చరిత్రకారుడిగా ఉన్నాడు, యోధా చరిత్రకారుడిగా కనబడుతూ ఉన్నాడు. అతను ఈ విషయములన్నీ కూడాను వ్రాతపూర్వకంగా వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన ఎదుట సజీవ సాక్ష్యముగా నిలబడినది ఏంటి అని మనము చూస్తే కయప అటు ప్రధాన యాజకులతోనూ ఇటు శిష్యుల విషయములోను యేసు విషయములోను మరో జన్మనెత్తిన మర్చిపోని సాక్షిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లోకమంతా క్రీస్తుని గూర్చి మంచి సాక్ష్యం ఇస్తుండగా కయప మాత్రం క్రీస్తుని గూర్చి మంచి సాక్ష్యం ఇవ్వకపోగా చెడు సాక్షిగా మిగిలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. శ్రమలలో ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుని ఏడవడం, దీక్షలో పాటించడం కాదు. సాక్ష్యం అంటే క్రీస్తు కొరకు నిలబడి త్యాగం చేయడమే సాక్ష్యంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. నీ జీవితం ఎలా ఉంది? దేవుని అబద్ధకునిగా చేయకుండా ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నువ్వు సజీవ సాక్షిగా నిలబడాలని దేవుడు నన్ను కోరుకుంటున్నాడుగా కనబడుతూ ఉంది. దీనిలో మనం ఒక ఉపమానాన్ని చూస్తే దొంగల్లో వ్యత్యాసాలు రాకూడదని నీది ఆ ఊరు నాది ఈ ఊరు అని పంచుకుంటారు. అందుకే ఒక సామెత పుట్టింది, దొంగలు ఊర్లు పంచుకున్నారు అని. కానీ యేసు ఉంటే ఈ దొంగల రాజ్యానికి అడ్డు వస్తాడని మామ అల్లుళ్ళు ప్లాన్ వేసి సఫలులైనట్లుగా చూస్తూ ఉన్నాం. మనకు నచ్చని సేవకుని, కులస్తుని, మతస్థుని ఎలాగైనా ప్రక్కకు నెట్టాలని సేవకుల్లో ఉండటం
చూస్తూ ఉంటాం. కుక్క పంది కంటే నీచమైన స్థితి. అన్నా కప్పయ్యలు కూడా యేసును అలా చేశారు. ఎందుకో మరి వారు పవిత్ర వృత్తి, ప్రధాన యాజకత్వం చేసేవారు. చివరికి వారి సాక్ష్యం అమరత్వం, నీచత్వం. మరి యాజకుల కాపరులు, సేవకులు, అన్నా కప్పయ్యలు మనసు వీడితే నిజమైన సాక్షులుగా యేసు కొరకు మనము ఉండగలమని ఇక్కడ ఈ ఉపమానం ద్వారా మనము తెలుసుకోవచ్చు. కనుక యేసుని గురించి అందరూ సాక్ష్యం ఇస్తుంటే వీరు మాత్రం యేసుని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి నిరపరాధిగా ఉన్నాడు కనుక దేవుని మనము సిలువకు అప్పగించటానికి, వారైతే ఒక్కసారి సిలువకు అప్పగించారు, కానీ మనమైతే దినదినము కూడాను ఆయనకు ఆయాస్కరమైన కార్యములు చేస్తూ ఆయనకు దూరముగా ఉంటూ ఎన్నో రీతిలుగా మనము ప్రతిదినము ఆయన సిలువ వేస్తూ ఉన్నాం. ఆయన గాయాలు ప్రతినిత్యము కూడా మనము రేపుతూనే ఉన్నాం. దేవునికి ఆయాస్కరమైనది నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ కూడా ఆయన గాయాలను రేపటానికి వీలవుతుంది. కనుక ఆయన గాయాలను రేపేవారిగా ఉండక ఆయన దగ్గర మనము సజీవ సాక్షులముగా నిలబడాలి అంటే యేసుతో మనము సహవాసం చేయాలి. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని అనేకులకు మనము ప్రచురం చేసేవారిగా ఉండాలి. దేవుని యొక్క మంచితనాన్ని అనేకులకు తెలియజేసేవారిగా ఉండాలి. ఆయన ఎంత మంచివాడో ప్రజలందరూ కూడాను సిలువ వేయకుండా ఉండాలని వాళ్ళందరూ ఎదురు చూస్తుంటే వాళ్ళందరినీ రెచ్చగొట్టి సిలువ వేయటానికి అప్పగించమని, కేకలు వేయమని వారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదని మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మన జీవితాలను మనం సరిచేసుకుందాం. అన్నా కైపల వలె ఉండొద్దు, దుర్మార్గులుగా ఉండొద్దు, ఇతరుల మీద నిందలు మోపేవారిగా ఉండొద్దు, లేనిది ఉన్నట్టుగా చెప్పేదిగా ఉండొద్దు. అందుకే భక్తులు అంటున్నారు, మేము కన్నులారా దేన్ని చూచామో, చెవులారా దేన్ని విన్నామో దానిని గురించే మేము మాట్లాడుతున్నామన్నారు. కనుక ఈ కాపై దేవుని మీద నేరములు మోపి సిలువకు అప్పగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఆ పరిస్థితిని బట్టి తర్వాత ఎంతో శిక్షణ ఆయన అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిలాతు భార్య ద్వారా ఆయన హెచ్చరించబడి, పిలాతు ఈయనలో నాకు ఏ దోషము కనపట్టలేదు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని భార్య ద్వారా హెచ్చరింపబడిన పిలాతు ఈయన యందు నాకు ఏ దోషము కనబడటలేదని తన చేతులు కడుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ స్థితి ఎలా ఉందో అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ కొరకు ఇంత త్యాగం చేసిన ఆ వ్యక్తిని నువ్వు సరైన రీతిలో గుర్తించక, ఆయన హృదయ వేదనకు మరి గురి చేయక, ఆయనకు సాక్షులముగా మనం నిలబడాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనందరము కూడా ఆ నీచమైన స్వభావాన్ని విడిచి యేసు స్వభావాన్ని మనము ధరించుకొని ఈ లోకంలో దేవునికి సాక్షులుగా ఉండి ఆయన మన కొరకు చేసిన త్యాగమును అనేకులకు చాటి చెబుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి కాపాడి కొన్ని మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, నీ కృపతో మమ్మల్ని సంధించండి. నీకు వందనాలు. మేము నాయన కప్పయ్య వలె నీచమైన మనస్తత్వం ఉంటే నాయన అది మీకు ఆయాస్కరమ గనక దానిలో నుంచి విడువబడి నువ్వు మా కొరకు చేసిన త్యాగమును అనేకులకు నాయన హెచ్చరించేవారిగా ఉండుటకు నాయన నీ కృప విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.